అవినీతి వ్యవస్థని ఎంత ప్రక్షాళన జరుగుద్దో, ఎంత ప్రక్షాళన చేయగలమో మనకు తెలియదు. కానీ పోరాటం చేస్తే పోయేదేముంది విధవ బానిస సంఖ్యలు తప్ప. అన్ని ఆలోచించి విసిగిపోయి జనసేన పార్టీ పెట్టాం. ఎందుకు అందరూ అడుగుతారు? అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని అందరం ఎక్కిచ్చారు. నేను ఒకటే నమ్మాను, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, there will be times to confront and times to cooperate. సహకారం, ప్రజాస్వామ్యంలో సహకారం అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ జరపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 2014లో సంపూర్ణంగా ఆంధ్రులందరినీ తెలంగాణలో దోపిడీ వర్గాలుగా తిట్లు తింటా ఉంటే నాకు నిజంగా బాధ వేసింది. రాజకీయ పాలకులు చేసిన తప్పులకి మనం ఎక్కడ బాధపడాలి? మనం ఎందుకు బాధపడాలి? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మాట్లాడితే తెలంగాణ నాయకులు మన మీద దాడులు చేస్తారేమో, తెలంగాణ నాయకులు మన మీద ఎదురు తిరుగుతారేమో, ఆస్తులు లాక్కుంటారేమో అనే భయం మన నాయకులందరికీ. కానీ తప్పు జరుగుతున్నప్పుడు కూడా నాకు అలాంటి భయాలు ఉంటే, ఆస్తులు ఉంటే పోతే ధైర్యంగా మాట్లాడాలనుకున్నాను. ఏముంటది, పోతే ప్రాణం చేస్తారంతే కదా. విసిగిపోయాను. ప్రతిసారి యువతని, ముఖ్యంగా ఇంతమంది యువతున్నారు, ఈ రోజున ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమంది యువ ఆడపడుచులు ఉన్నారు. ప్రతి చోట ఇంతమంది ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకులకు కూడా యువతను చూడగానే వాళ్ళు ఓట్లేస్తే మెషిన్లా కనిపిస్తా ఉన్నారు. నాకు మీరు నిండు మనసుతో ఉన్న మనుషుల్లో, నా అన్నదమ్ముల, నా ఆడపడుచుల్లో, నా కష్టంలో కనిపిస్తారు. వేరే రాజకీయ పార్టీలకి వాళ్ళు ఓట్లేసే మనుషులు, వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని 1000 రూపాయలు 2000 మొఖాన్ని కొట్టి వాళ్ళకి ఏం చేసి వాళ్ళు వెనక్కి లాక్కోవచ్చని. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం చూస్తే, నేను వచ్చే 30 సంవత్సరాలు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండాలని అని మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ నేనే రావాలి, ఆ తర్వాత మా బాబు రావాలని చెప్పి ఆయన ఆలోచన. ఇది నేను వాళ్ళని వెట్టకారం చేయటమో ఎగతాళి చేయటమో కాదు నా ఉద్దేశం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి భావన లేదు. మేము వస్తే బాగు చేస్తా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఏ యువకుడిని అడిగినా మీరు చెప్పండి, నాకు 2000 రూపాయలు 25 కేజీలు బియ్యమో పాకెట్ మనీలో కాదు, నా కాళ్ళ మీద నిలబడి మేము సంపాదించుకునే ఒక 25 సంవత్సరాల బలమైన పునాదులతో కూడిన భవిష్యత్తు ఇమ్మని కోరుకుంటున్నారు యువత. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి కాంట్రాక్ట్లో మాకు లంచాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతితో నిండిపోయింది వ్యవస్థ. పవన్ కళ్యాణ్ వచ్చి సంపూర్ణంగా దీన్ని శుభ్రం చేస్తాడని నేను అనుకోవట్లా, కానీ పోరాటం అయితే చేస్తాడు. అవినీతిని ఒక 10% తగ్గించినట్టు నాకు నా జన్మ సార్థకం అవుతాయి. కానీ అవినీతిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లక్షలాది కోట్లు ఒక పార్టీ నడపడానికి అంత అవసరం ఏముంది మీకు? నిజంగా ప్రజాక్షేత్రంలో పని చెయ్యాలి అంటే నిజంగా ఏం అవసరం లేదు. మంచి బలమైన సంకల్పం చేద్దామంటే ఒక ఎమ్మెల్యే లేకుండా, ఒక ఎంపీ లేకుండా, ఒక వార్డు కౌన్సిలర్ కూడా లేకుండా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది అశేష జనబలాన్ని సంపాదించుకున్నాను అంటే దృఢ సంకల్పం చెయ్యాలన్న సదుద్దేశం రాజకీయ నాయకులకి, ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులకి ఉండాలే. కానీ ప్రజలు ఎందుకు అండగా నిలబడి తీరుతారు, నిలబడి చూపిస్తున్నారు ఈ రోజున మనకి.